ఈ మూవీ రాజు గారి దొంగలు టీజర్ లాంచ్ అండ్ అలానే లిరికల్ సాంగ్ కి విచ్చేసినటువంటి గెస్ట్లకి మీడియా వారికి క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా స్వాగతం అండి. హార్టీ వెల్కమ్. సో సాధారణంగా ఒక రాజ్యంలో ఏమన్నా దొంగతనాలు గట్రా జరిగితే రాజు శిక్షిస్తూ ఉంటాడు, కానీ దీన్ని మాత్రం కోరుతున్నాము. సో రాజు గారి దొంగలు మూవీ డైరెక్టర్ లోకేష్ రణల్హిటాసో గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. సో వేదిక మీద ఉన్న వాళ్ళని ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్ గారు. అండ్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ ఒక వ్యక్తికి మాత్రం నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ. మా డైరెక్టర్ లోకేష్ నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి పరిచయం అండి. ఈ ప్రాజెక్ట్ నేను నిజంగా నన్ను నమ్మడం అంటే నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను. వాట్ ఈస్ ఈ కథ యాక్చువల్గా ఓకే. సో అందు గురించి అందుకంటే ఏం చెప్పినాను కదా. అండ్ నాయక్ నా గురించి అడగని వచ్చినందుకు నాయక్ అండ్ చైతు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ లిరికల్ సాంగ్ ఒక విషయం, ఈ లిరికల్ సాంగ్ ఏదైతే ఉంది ఇప్పుడు మీరు ఏదైతే చూసారో, సాంగ్ చూసిన దానికంటే కొరియోగ్రఫీ అయిన తర్వాత మాత్రం నిజంగా సాంగ్ చాలా 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 ఎన్హాన్స్ అయింది. నేను వీడియో సాంగ్ చూసాను, జనరల్గా నా సాంగ్ నేను చెప్పట్లేదు, నిజంగా చాలా ఎన్హాన్స్ అయింది. దానికి ముఖ్య కారణం మజర్ మాస్టర్ ప్లీజ్ ఒక్కసారి చేయండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మజర్ మాస్టర్ నిజంగా ఇప్పుడు చాలా చాలా పెద్ద కొరియోగ్రఫీ. రాజశేఖర్ గారు అండి మా సౌండ్ ఇంజనీర్. జనరల్ గా సౌండ్ ఇంజనీర్ అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆర్టిస్టులకు తెలుసు, కానీ బయట ఆడియన్స్ కి అసలు ఎవరికి తెలియదు ఏం చేస్తారని చెప్పి. జస్ట్ మా సినిమాకి ఒక ఆడియో డబ్బింగ్ తీసుకుంటారు ఆ ఇంజనీర్. ఈయన సౌండ్ ఇంజనీర్ అయినా కానీ ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి ముఖ్య కారణం రాజశేఖర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరికైనా పేర్లు మర్చిపోతే మా ఏడీస్ అండ్ మా డిఓపి అసిస్టెంట్స్ అండ్ చాలా మంది ఉన్నారు, పేర్లు నిజంగా గుర్తు రావట్లేదు, మర్చిపోతే మాత్రం సారీ. అండ్ కొంతమంది ప్లేసులు సరిపోలేదు నించున్నారు, సారీ గైస్, మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. రాజుగారి దొంగల ప్రాజెక్ట్లో నేను ఎంటర్ అవ్వడానికి రీజన్ ఫస్ట్ రోహిత్ కళ్యాణ్. సో తను నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు తను నన్ను రిఫర్ చేశాడు. సో తను చెప్పిన వెంటనే నన్ను అంటే ఆడిషన్ కూడా ఏమి తీసుకోకుండా నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ లోకేష్కి థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత నా కో యాక్టర్స్ శైలేష్ గారు, తర్వాత జోషి, ఉన్నది మెయిన్ పిల్లర్ మా అజయ్ బ్రో. సో ఆల్రెడీ రోహిత్ చెప్పినట్టే చాలా క్రాఫ్ట్ మేనేజ్ చేశాడు తను. తర్వాత అంకుల్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు లోకేష్ బ్రోని సపోర్ట్ చేయకపోయి ఉంటుంటే మేమంతా ఈరోజు ఉండేవాళ్ళం కాదు. నాయక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అండ్ పూజ మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇది, ఆల్ ది బెస్ట్, ఇక్కడ ప్రాజెక్టులు చేయాలి మంచిగా. రామన్ గారు అండ్ ఆర్కే నాయుడు గారు మిస్ అయ్యారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది ముస్లిం అయిన క్యారెక్టర్, ఆయన చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. తర్వాత అలానే నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడం గురించి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక మీదున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ చాంబర్ తెలుగు ఫిలిం చాంబర్ సెక్రటరీ రామోదర్ ప్రసాద్ గారికి, అలాగే జమినీ సురేష్ గారికి, మిగతా టీం మెంబర్లందరికీ, ఇండస్ట్రీకి వచ్చారు. నేను అలాగే షూటింగ్ చూద్దామని ఫిల్మ్ నగర్కి వచ్చి ఎన్నో అన్ని శాఖల అనుభవం నేర్చుకొని తర్వాత నిర్మాత అవ్వడం జరిగింది. అలాగే ఆశలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాగైనా తనను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ తనకున్న సోర్సెస్, తనకున్న అనుభవంతో ఇండస్ట్రీలో ఈ సినిమాని దగ్గరుండి డైరెక్షన్ చేసి అలాగే ప్రొడక్షన్ సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. టీజర్ చూసాము, పోస్టర్ చూసాం అండ్ డెలికల్ వీడియో చూసాం. చాలా తపనతోటి ఒక
ఫార్ములా కాన్సెప్ట్ దొంగల కథ అంటే బాగా ఎంటర్టైన్మెంట్గా మనం తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తారు. నా ఫస్ట్ సినిమా టాటా బిర్లా ముజరైలో కూడా అలాగే దొంగల కాన్సెప్ట్లో ఉంటుంది. అవి ఫార్ములా సినిమాలు ఎంటర్టైన్మెంట్గా చూపిస్తూ ఎమోషనల్ని తీసుకొచ్చిన సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి. ఈ మొదటి సినిమా కూడా అలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అతను సపోర్ట్ చేసిన నిర్మాతలు వాళ్ళు ఇలాగైనా ఒక యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు ముందుకు రావాలి వచ్చినప్పుడు. కాబట్టి నన్ను నమ్మి మా ఫాదర్ నాకు సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు సినిమా నన్ను నమ్మి మా ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను అంతలా నమ్మిన వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళనే ఒక ఆర్టిస్ట్ని పెట్టి నేను సినిమా చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. జోషిత్ అండ్ కళ్యాణ్, రాజేష్, కైలాష్ గారు, సారీ కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కొంచెం. అండ్ ఇంకా అదే ఇందాక ఆల్రెడీ అందరూ ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్నవన్నీ వీళ్ళందరూ చెప్పారు. అండ్ మాకు డిఓపి గారు సందీప్ అద్దల బ్రో ఎక్కడున్నారు? సందీప్ గారు. రాజుగారి దొంగలు బేసిక్గా అందరూ దొంగలమే. పుట్టి ధరించిపోయే లోపల ఏదో ఒక దొంగతనంలో ఉంటాం మనం. సో సార్ దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు అప్రిషియేట్ లోకేష్. ఆయన క్రియేటివిటీ అనేది ఆయన బ్యానర్ పేరులోనూ ఆయన పేరు మార్చుకోవడంలో కనిపించింది ఫస్ట్ రాగానే. వాట్ ఎవర్ రీజన్ యూ హావ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ దట్. సో దట్స్ వేర్ ద క్రియేటివిటీ స్టార్ట్స్. అండ్ నేను వచ్చాడు రాజా వచ్చింది, నేను వచ్చాను వచ్చేసారి రేపు రావాలి సార్ ఈవినింగ్ అంటే నాకు వదలమా వెళ్తే ఊరు వెళ్తానే ఉన్నాను రేపు నైట్ చెప్పలేను. నైట్ ఒకవేళ ఉంటే వస్తాయని చెప్పాను. మార్నింగ్ ఫోన్ చేసి వస్తాయని చెప్పాను. ఆయన చెప్పింది ఏంటంటే సార్ వైజాగ్ నుంచి ఒక 20 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు చంద్రశేఖర్ సార్ మీకు తప్పకుండా రావాలని చెప్పాడు. సరే వైజాగ్ ఎక్కువ వైజాగ్ అనగా నాకు వచ్చిందా నాకు ఎమోషన్ ఉంటుంది. ఐ ట్రావెల్డ్ ఎ లాట్ ఇన్ వైజాగ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో అట్లాగే కోవిడ్ టైంలో కూడా ఈ వైజాగ్ హాస్టల్ సినిమా తీసి రిలేటెడ్ పీపుల్ బ్యూటిఫుల్. సో అది యాక్చువల్ ఏంటంటే ట్రావెల్ అయిపోవాలి ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్తాకి. సో ఐ వాజ్ సపోర్టింగ్ దెమ్ ఎ లాట్. సో ఐ హావ్ స్మాల్ అటాచ్మెంట్ టు వైజాగ్. ఈ సినిమా ఈ కార్యక్రమాలు రావడానికి ప్రధాన కారణం రాజవంశీ గారు అండి. ఆయన పిలిస్తే నేను చూడటానికి అలా కనిపిస్తారు కానీ జుబా సన్నగానే ఉంటుంది, వెలిగిస్తే ఎక్కడికి వెళ్తుందని ముందుగా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తాను, నమస్కారాలు తెలియజేస్తాను. డైరెక్టర్ గారు లోకేష్ గారు అండ్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారు. ఇక్కడ నాకు స్టేజ్ మీద కొడుకుని నమ్మిన తండ్రి, స్నేహితుల్ని ఇష్టపడే స్నేహితుడు, వీళ్ళందరినీ నమ్మిన ప్రేక్షకులు ఇక్కడ ఈ థియేటర్లో ఉన్నారు. వీళ్ళు రేపు ఏదైనా జరగవచ్చు, ఏ సెన్సేషన్ అయినా జరగవచ్చు. సినిమా పరిశ్రమ ఎలాంటిదంటే దూరంగా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చే వాళ్ళకి భయం వేస్తుంది. బట్ దాన్ని పట్టుకోగలిగి కరెక్ట్గా తీసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడో నిలబెడుతుంది, కూర్చోబెడుతుంది. 20 సంవత్సరాల నా కెరియర్ ప్రయాణం అక్కడ మీడియా దగ్గర స్టార్ట్ అయ్యి, ఆ కెమెరాల దగ్గర అక్కడే స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఇంత ధైర్యంగా అంటే చాలా చూశాను, చాలా అనుభవించాను, చాలా ఫేస్ చేశాను. ఇప్పటికీ ప్రతిరోజు నా ప్రయాణం సినిమా కోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. అలా పరిగెట్టుకుంటూ వచ్చేది చాలా తొందరగానే ఒక సినిమాలో హీరోలుగా వస్తున్నారు వీళ్ళందరికీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత సాంగ్ యూస్. నమస్తే వనకం, నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. 2 నిమిషాలు ఇస్తే మ్యాటర్ ఫినిష్ చేస్తా. సో అందరికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో మీలో కొంతమందికి నా పాస్ట్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి, చాలా వర్స్ట్ యాక్సిడెంట్ నుంచి రిబ్యాక్ అయ్యాను. సో ఇప్పుడు నా గోల్ ఒకటండి, ఈ 2025 డూ డ్రాప్ పక్కా. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ నాకు కావాలి.
ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పాలనుకుంటుంది ఒకటి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాటలో లైక్ గూస్బంప్స్ వస్తుంటే నాకు వాళ్ళు ఒక్కొక్క మాట్లాడుతున్న మాట వింటుంటే చాలా అంటే చాలా మా హార్ట్లో ఉన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ స్టెప్ మీరు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మా ముందు కెమెరా ఉండేది కాదు, కర్ణాటక వాళ్ళంతా జనాలు కూడా ఉండేవారు కాదు, మాకు ఎంత సపోర్ట్ కూడా ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లోకేష్ బీన్ లైక్ చాలా లాంగ్ జర్నీ ఇది. మోర్ 10 years నుంచి నాకు పరిచయం ఉంది లోకేష్ గారితో. సో మీన్స్ తన డెడికేషన్ ఏంటో నేను కళ్ళారా చూశాను. ఇట్స్ బీన్ మెనీ ప్రాజెక్ట్స్ తను చేశారు. సో ఫైనల్లీ వీఆర్ విత్ దిస్ రాజు గారి దొంగలు. సో థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీడియా పర్సన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్ సుమంత్ మెయిన్ ఇక్కడ యాక్చువల్లీ కథ ఇక్కడ హైదరాబాద్ లో పుట్టింది, వైజాగ్ వరకు వచ్చింది, చిన్న సినిమా కదా ఇక్కడ ఎన్నో రోజు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే అని అస్సలు మినిమం పట్టించుకోవద్దు. మా సినిమా మీద మాకు ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలు మీరు అందరూ. అలాగే మీడియా పర్సన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అక్కడ పెద్ద పెద్ద ఇంకా హై లెవెల్స్ వెళ్ళాలని, అలాగే మొన్న మనకి చాలా చెప్తున్నారు, మనకి బాగా సపోర్ట్ చేస్తారని. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే ఉంటుంది, మనం కొడుతున్నాం గట్టిగా. అండ్ మీరందరూ మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేను చాలా ఏదో మాట్లాడుతున్నాను, ఇంకా అందరూ రావాలి మన సార్ రండి సార్. రాజశేఖర్ గారు అండ్ రాజవంశీ గారు, రాజవంశీ గారు. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు ఒక కుటుంబ సభ్యులాగానే నాకు పరిచయం అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ పరిచయం అయింది లోహిత్ కళ్యాణ్. సో ఇతను పరిచయమై వీళ్ళందరినీ పరిచయం చేశాడు. సో వీళ్ళు ది బెస్ట్ క్యారెక్టర్ నా లైఫ్లో. యాక్చువల్లీ నేను సాంగ్స్ చేశాను బట్ తెలియదు అందరికీ. సో ఈ సాంగ్ తోటి పక్క అందరికీ తెలుస్తారని నా యొక్క గట్టి నమ్మకం. అండ్ ఈ మూవీ డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. యాక్చువల్లీ ఒకసారి సపోర్ట్ చేసి చూడండి, 100%గా ఈ మూవీ హిట్ అవుద్ది. సో డేట్ ఒకసారి అనౌన్స్ అయితే అప్పుడు చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్.